గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్లో ఏంటంటే కాన్సెప్ట్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ అండ్ టైప్స్ ఆఫ్ క్యూస్. సో ఒకసారి మనం క్యూ అంటే ఏంటో చూద్దాము. సో క్యూ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఇన్సర్షన్స్ విల్ బి డన్ at one end and deletions will be done at another end, that is called as front end, and insertion end is called as rear end, right? And Q will follow which principle? And Q will follow FIFO principle, first element. So the element which is inserted first, that will be exit first. So that is the principle followed by Q. And now we will see the applications of queues. So first application, jobs to a network printer is enqueued. Okay, so that earlier job is submitted, the earlier it will be printed. So first, for example, if you take systems that is connected in a network. So this is a network, and to this network 4 systems are connected and one printer is connected. Okay, so all these 4 systems are from these 4 systems we have to give a printout. So from which system the job is given first, that will be executed first. So for example, if system 1 2 3 4, so all the 4 systems are tried to given a printout. So all these systems are stored in a queue first. So for example, 1 2 3 4, so the first from the first system we have given a printout. So this job will be executed first, and next this job, next from system 2, and next from system 4. Like this, all the jobs will be stored in a queue, and the job which enter into the queue first will execute first. So that is the application of queue, right? And next application is BFS. So BFS, the full form of BFS is breadth first search. Breadth, BREADTH. So breadth first search. Okay, so here in this breadth first search, what will happen? For example, if you take a graph, so the nodes in the graph are A, B, C, D, E, E. Okay, so breadth first is used to find out the shortest path. For example, you have to visit the node from A to D. ఇక్కడ నుంచి ఏకి డీకి ట్రావెల్ చేయాలనుకోండి. సో మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో ఏ నుంచి ఈకి వెళ్ళొచ్చు, ఇలా ఏ నుంచి డీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏ నుంచి బీకి వెళ్ళొచ్చు, బి నుంచి సికి వెళ్ళొచ్చు, సి నుంచి డీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి ఇలా డీకి రావచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు రీచ్ ఫ్రమ్ node A to node D, but you have to choose what is the main thing is you have to choose the shortest path, right? So in the shortest path, the nodes which you are visited, మీరు ఏ అయితే నోడ్స్ విజిట్ చేశారో ఆ నోడ్స్ అన్నీ కూడా మనకి ఏంటో క్యూలో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోడ్ ఏ విజిట్ చేశారు, సో ఇక్కడ నోడ్ ఏ ఒక క్యూలో స్టోర్ అయింది. నెక్స్ట్ ఇలా ఏ నుంచి ఈకి వచ్చారు, సో నోడ్ ఈ విజిట్ చేశారు. అవన్నీ కూడా మీరు ఏ నోడ్స్ అయితే విజిట్ చేస్తారో ఆ నోడ్స్ అన్నీ కూడా మనకి క్యూలో స్టోర్ అయ్యి, సో విజిట్ అయిన నోడ్స్ని మనం ఏం చేస్తామంటే ఇలా డిలీట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ క్యూ ఫర్ BFS, బ్రెడ్త్ ఫస్ట్ ట్రావెర్స్. నెక్స్ట్ కాల్ సెంటర్ ఫోన్ సిస్టమ్. సో మీకు రెగ్యులర్గా మనం జియో కాల్ సెంటర్ కానీ ఎయిర్టెల్ కాల్ సెంటర్ కానీ మనం కాల్ చేసినప్పుడు ఎవరైతే మనకు ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ మనకు కాల్ చేసినప్పుడు ఒకవేళ ఎంగేజ్ వచ్చేస్తే కనుక మనకి అప్పుడు ఏం చేస్తారు, మన కాల్స్ అన్నీ కూడా క్యూలో ఉంచి ఎవరైతే ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళు కాల్ ఆన్సర్ చేస్తారనమాట. అలాగే మనకి కాల్ సెంటర్ ఫోన్ సిస్టమ్. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇంటరప్ట్స్. ఇంటరప్ట్ అంటే ఏంటంటే జరుగుతున్న పనిని మనం బ్రేక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి, క్లాస్ చెప్తుంటే ఒకేసారి 10 మంది వస్తారు. 10 మంది వచ్చి సార్ మే కమిన్ సార్ అన్నారు అనుకోండి. సో మే కమిన్ సార్ వాళ్ళలో వచ్చిన వాళ్ళు ఎవరిని ఫస్ట్ నేను క్లాస్కి అలౌ చేయాలి? ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైస్ చేసి మే కమిన్ అని అడిగారో వాళ్ళని అలౌ చేయాలి. కాబట్టి అలాగే రియల్ టైం సిస్టంలో కూడా మనకి జరుగుతున్న పనిని ఒకసారి బ్రేక్ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడే మీ వర్క్ ఏంటంటే మెయిల్ చెక్ చేసుకుంటున్నారు, అప్పుడే మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఏది యువర్ యాంటీవైరస్ హ్యాస్ బిన్ ఎక్స్పైర్డ్, లేకపోతే ఇంకో నోటిఫికేషన్ ఏదో వచ్చింది, వాల్యూమ్ సిస్టమ్ సౌండ్ తక్కువగా ఉంది, లేకపోతే ఇంకో ఏదో సంథింగ్ నోటిఫికేషన్. సో అవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంటరప్ట్స్ అనమాట. సో ఆ ఇంటరప్ట్స్ని హ్యాండిల్ చేయడానికి కూడా మనం ఈ క్యూని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడంటే జాబ్స్ అన్నీ కూడా మనం క్యూలోకి ఇన్సర్ట్ చేసుకుని ఎవరైతే ఫస్ట్ హ్యాండిల్ చేశారో, ఎవరైతే ఫస్ట్ ఎంటర్ అయ్యారో క్యూలోకి వాళ్ళ జాబ్ని మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్, దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ క్యూస్: నార్మల్ క్యూ, సర్క్యులర్ క్యూ,
డబుల్ ఎండెడ్ క్యూ అండ్ ప్రయారిటీ క్యూ. సో నార్మల్ క్యూ గురించి ఆల్రెడీ మనం చూసాము ఇక్కడ. ఓకే, నార్మల్ క్యూలో ఓకే ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి రేర్ ఎండ్ నుంచి ఇన్సర్ట్ అవుతాయి. ఓకే, డిలీషన్స్ అన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి జరుగుతాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ ఎలిమెంట్ రేర్ ఎండ్ నుంచి ఫస్ట్ ఇన్సర్ట్ అయ్యింది. సో తర్వాత 2 ఇన్సర్ట్ అయ్యింది, తర్వాత 3 ఇన్సర్ట్ అయిన తర్వాత 4 ఇలా 4 ఎలిమెంట్స్ మనకి క్యూలోకి ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఈ క్యూ వల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటంటే, మనం ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఏం చేస్తాము, ఎలిమెంట్స్ మనం డిలీట్ చేస్తాం కాబట్టి, సో ఈ ఎలిమెంట్ అనేది మనం డిలీట్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముంది, స్పేస్ అనేది ఎలకేట్ అయింది, అవునా కదా. ఇక్కడ స్పేస్ అనేది మనకి ఎలకేట్ అయింది, రైట్. నెక్స్ట్ నేను 2 అనే ఎలిమెంట్ కూడా నేను డిలీట్ చేస్తానండి. సో ఇక్కడ కూడా మనకి ఏముంది, స్పేస్ అనేది ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు క్వశ్చన్ అడగవచ్చు, సార్ ఇక్కడ స్పేస్ ఖాళీగా ఉంది కదండి, ఇక్కడ దీంట్లోకి మనం స్పేస్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు అంటే, సో అలా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం కుదరదండి. ఓకే, ఈవెన్ దో ద స్పేస్ ఈజ్ ఎంప్టీ వీ కాంట్ ఇన్సర్ట్ ఎనీ మోర్ ఎలిమెంట్స్ ఇన్ ద క్యూ వన్స్ ద క్యూ ఈజ్ ఫుల్. ఇక్కడ మనం క్యూలోకి మొత్తం ఎలిమెంట్స్ అన్నీ ఇన్సర్ట్ చేసేసాము. ఇలా ఇన్సర్ట్ చేసిన 2 ఎలిమెంట్ డిలీట్ చేసాము. ఇక్కడ స్పేస్ ఎంప్టీగా ఉంది మనకి ఇక్కడ. సో కానీ ఇక్కడ మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయలేము అనమాట. సో ఇన్ నార్మల్ క్యూ దెర్ విల్ బి ఎ వేస్టేజ్ ఆఫ్ మెమరీ. ఓకే, right, that is the disadvantage of a normal queue. So it will follow which principle, queue will follow FIFO principle, first in first out principle, right. And next we will see another type of queue, that is the circular queue, so which overcomes the drawback of a normal queue. నార్మల్ క్యూలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, మెమరీ వేస్టేజ్ అవుతుంది. సో కానీ ఇక్కడ మనకి వేస్టేజ్ అవ్వదు. ఓకే, ఒకవేళ మనం ఎంటీ డిలీట్ స్పేస్ ఉన్నా సరే ఆ స్పేస్లోకి మనం ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ క్యూ విల్ ఆల్సో ఏ ఫిఫో ప్రిన్సిపల్ అండ్ ద లాస్ట్ పోర్షన్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఫస్ట్. సర్క్యులర్ మ్యానర్లో ఎప్పుడు కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఫస్ట్ పోర్షన్ ఎప్పుడు కూడా మనకి లాస్ట్ ఎలిమెంట్ కనెక్ట్ అయి ఉంటుంది. సర్క్యులర్ మ్యానర్లో ఇలా తిరుగుతుంటాయి అనమాట ఎలిమెంట్స్. సో 1 2 3 4 5 6 7. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది లాస్ట్ ఎలిమెంట్. సో అలా ఎప్పుడు కూడా మనకి లాస్ట్ పొజిషన్ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఎలిమెంట్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో వై, బికాస్ ఇన్ ఏ సర్క్యులర్ మ్యానర్స్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎలిమెంట్స్ విల్ బి యాడెడ్ ఫ్రమ్ రేర్ పొజిషన్ సేమ్ యాజ్ నార్మల్ క్యూ అండ్ డిలీటెడ్ ఫ్రమ్ ఫ్రంట్ పొజిషన్, రైట్. సో హియర్ the drawback here is not a drawback. Here the point here you have to remember is, okay, we can't fix the first and last portion elements because the front and rear are always circularly located. ఎప్పుడు కూడా మనం సర్క్యులర్ మ్యానర్లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తుంటాము, డిలీట్ చేస్తుంటాం, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తుంటాం కాబట్టి ఫ్రంట్ పొజిషన్స్ రేర్ పొజిషన్స్ అనేవి ఇప్పుడు కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, రైట్. సో వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ దిస్ క్యూ, nq of value, dq and display. So nq is a function used to insert value into the queue, dq is a function used to delete value from the queue, and display is a function used to display values which are in the queue. Now we will see the nq operation. So before going to insert value into the queue, what you have to do is you have to create an empty queue. So now we have created an empty queue which is of size 1 2 3 4 5 6 7 elements. You can insert 7 elements. So the index position starting from 0 1 2 3 4 5 6. So in our queue we can insert 7 elements, and as the queue is empty, both front and rear portion will be pointed to the same memory location, right. Now we are using nq operation. Nq means used to insert value into the queue. So nq of 3, so inserted one value 0 1, index positions 4 5 6. So once the element is inserted into the queue, the rear portion will move to here. That means at 1 you are pointing the rear memory location, right. Next you have inserted here, this is the front location, no sorry, here this is the front memory location. Now you have inserted one more element, that is 5. So once you inserted 3, the element, the rear portion will be incremented by 1, and here also after inserting 5 the rear element will be incremented, and the rear portion అనేది ఇక్కడ పాయింట్ అవుట్ అవుతుంది అనమాట మనకి రేర్, రైట్. ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ 7 ఎలిమెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్సర్ట్ చేస్తున్నాం. సో 3 ఇన్సర్ట్ చేసాము, 5 ఇన్సర్ట్ చేసాము, మనం 7 ఇన్సర్ట్ చేసాము. అంటే ఇక్కడ ఇది ఫ్రంట్ పోర్షన్ ఇన్సర్ట్ అవుతుంది, ఇక్కడ మనకి ఏమవుతుంది, రేర్ పోర్షన్లో 7 ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు 7 అక్కడ ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, రేర్ పోర్షన్ ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ మనం 3 ఎలిమెంట్స్ని nq ఆపరేషన్ యూస్ చేసి క్యూలోకి ఇన్సర్ట్ చేసాము.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండోది ఆపరేషన్ ఏంటి మనకి డీక్యూ ఆపరేషన్. సో ఈ డీక్యూ ఆపరేషన్ మనకి ఏం జరుగుతుందంటే ఎలిమెంట్ని మనం డిలీట్ చేస్తాం. ఓకే, డీక్యూ అంటే ఫ్రంట్ పొజిషన్ కదా, ఇది ఫ్రంట్ పొజిషన్, ఇది ఏంటి మనకి రేర్ పొజిషన్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్రంట్ పొజిషన్లోంచి ఎలిమెంట్ మనం డిలీట్ చేయాలి కాబట్టి ఈ ఎలిమెంట్ 3 అనే ఎలిమెంట్ మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో డిలీట్ అయినప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ పొజిషన్ అనేది 5 ఇక్కడ మార్క్ అవుతుంది, అంటే ఇక్కడ మార్క్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇంకోసారి మనం డీక్యూ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాము. సో ఇక్కడ 3 అనే ఎలిమెంట్ డిలీట్ చేసాము, 5 ఎలిమెంట్ కూడా డిలీట్ చేసాము. ఓకే రైట్, ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే 5 ఎలిమెంట్ డిలీట్ చేసామో ఇక్కడ ఏమవుతుంది, రేర్ పొజిషన్ ఇక్కడ అవుతుంది. ఓకే, అలాగే ఫ్రంట్ పొజిషన్ కూడా ఇక్కడ మార్క్ అవుతుంది. సో మనకి అగైన్ మళ్ళీ డీక్యూ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే సో ఈ ఫస్ట్ 2 స్టెప్లు డిలీట్ అయిపోయి థర్డ్ స్టెప్లో కూడా డిలీట్ అయిపోయి మనకి ఫ్రంట్ రేరు కూడా మనకి ఒకే మెమరీ లొకేషన్లో మనకి పాయింట్అవుట్ అవుతాయి అన్నమాట. ఓకే, పాయింట్అవుట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఏంటి, క్యూలో ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో నౌ ద క్యూ ఈజ్ ఎంటీ. సో క్యూ ఈజ్ ఎంటీ అంటే మనకి ఏ కండిషన్ వస్తుంది, మనం ఎలిమెంట్స్ మళ్ళీ డిలీట్ చేయడానికి ట్రై చేసామనుకో అక్కడ మనకి ఏ కండిషన్ వస్తుంది, అండర్ఫ్లో కండిషన్ వస్తుంది, అండర్ఫ్లో కండిషన్. సో ఓకే రైట్, ఇక్కడ చూద్దామండి ఒకసారి. మనకి థర్డ్ స్టెప్లో చూసినట్టయితే థర్డ్ స్టెప్లో ఫోర్త్ స్టెప్లో కూడా మనకి ఇక్కడ ఫోర్త్ స్టెప్లో ఏంటంటే మనకి క్యూలో ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసాం కాబట్టి క్యూలో ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఫిల్ చేస్తాం. అంటే ఫ్రంట్ రేర్ ఇక్కడ ఉన్నాయి కదా, మనకి 7 దగ్గర ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ రేర్ కూడా 7 దగ్గర ఉన్నాయి. సో ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇన్సర్ట్ చేస్తున్నాం, మొత్తం క్యూ ఫుల్ అయిపోతుంది. 7, 8, 9, 10, 11. ఓకే, ఈ ఎలిమెంట్ డిలీట్ చేస్తాం కాబట్టి 12, 13. ఓకే, ఇక్కడ 14. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేస్తాం. నో క్యూ ఫుల్ అయిపోయింది. సో క్యూ ఫుల్ అయిపోయిందంటే కండిషన్ ఏంటి మనకి, నో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ఫ్లో కండిషన్. ఓవర్ఫ్లో కండిషన్ అనమాట. సో థర్డ్ స్టెప్లో మనం చూసినట్టయితే ఫ్రంట్ రేర్ కూడా సేమ్ పొజిషన్ దగ్గర ఇండికేట్ అయినాయి. అలాగే మనకి స్టెప్ 3లో అండర్ఫ్లో కండిషన్ అరైజ్ అయింది అండ్ స్టెప్ 4లో ఓవర్ఫ్లో కండిషన్ అరైజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఏది ఫ్రంట్ పొజిషన్ ఏది రేర్ పొజిషన్ అనేది ఇండికేట్ చేయడానికి కష్టమైపోతుందండి. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటర్మైన్ ద క్యూ స్టేట్. దీంట్లో వచ్చిన సమస్య అనమాట ఇది. నెక్స్ట్ దానికోసం మనం ఏం చేస్తామంటే మన లింక్డ్ లిస్ట్లో టెంపరరీ వేరియబుల్ ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా మనం ఒక డమ్మీ వేరియబుల్ అనేది తీసుకుంటామండి. డమ్మీ వేరియబుల్ని తీసుకుని ఆ డమ్మీ వేరియబుల్ మనకి ఫ్రంట్కి ఇనిషియలైజ్ చేసి ఫ్రంట్ పొజిషన్కి ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ పొజిషన్ అనుకోండి. సో ఇది దీనికి మనకి డమ్మీ వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఎలిమెంట్ డిలీట్ చేసామో ఏమవుతుంది, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అన్ని ఫిల్ అయిపోతే ఏమవుతుంది, ఇది రేర్ పొజిషన్ అవుతుంది కదా, అంటే ఇది మనకి ఎండింగ్ పొజిషన్ అని తెలుస్తుంది. ఇది మనకి ఏం చేస్తున్నామంటే ఇది స్టార్టింగ్ పొజిషన్ అని తెలుస్తుంది. ఇప్పుడు మన ఫ్రంట్ ఎలిమెంట్ డిలీట్ చేసాం అనుకోండి, సో ఇది ఏమవుతుంది మనకి ఓకే ఈ స్టార్టింగ్ పొజిషన్లో డమ్మీ ఉంటుంది. ఈ ఫ్రంట్ వేరియబుల్ ఏమవుతుంది, అలా మనకి ఈ ఫ్రంట్ వేరియబుల్ ఏమవుతుంది ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకే, అంటే 5 దగ్గరికి మూవ్ అవుతుంది. సో కాబట్టి స్టార్టింగ్ పొజిషన్ అనేది ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ పర్మనెంట్గా, సో స్టార్టింగ్ సర్క్యులర్ క్యూలో స్టార్టింగ్ పొజిషన్ ఇదని చెప్పి ఈ ఎండింగ్ పొజిషన్ అని చెప్పి మనం పర్మనెంట్గా మనం చెప్పుకోవడానికి ఈ డమ్మింగ్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ అనేది చూసుకుంటాం అనమాట. ఓకేనండి, ఈ లాస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు కూడా మనకి రేర్ పొజిషన్లో ఇండికేట్ అవుతుంది కాబట్టి ఎలిమెంట్స్ అన్ని ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మనకి రేర్ పొజిషన్ ఇన్సర్ట్ అయిపోతుంది కాబట్టి మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో అలాగే మీకు మనకి ఏంటి ఫస్ట్ పొజిషన్ తీయడానికి కష్టమైపోతుంది కాబట్టి ఎందుకంటే అప్పుడు డమ్మీ పొజిషన్ ఇండికేట్ చేసి ఒక డమ్మీ ఇలా ఉంది ఇక్కడ పాయింట్అవుట్ చేస్తాం అనమాట. ఓకేనండి, సో దీనివల్ల ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే సర్క్యులర్ క్యూ నార్మల్ క్యూ కన్నా కొంచెం ఇంప్లిమెంటేషన్ చేయడానికి టైం పడుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే మనకి ఎప్పుడు సర్క్యులర్ మ్యాన్లో ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి, అలాగే సర్క్యులర్ ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అవుతుంటాయి కాబట్టి మనకు కొంచెం ఇంప్లిమెంటేషన్ కొంచెం కష్టం అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మీకు ఎన్ని డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.